గుడివాడలో మీరు చూసుకుంటే రోడ్డు నిండా చెత్త వేయటం అనేది అంటే ఒక కుండీ ఉండేది. కుండీ మీద కాకుండా చెత్త చుట్టూ వేస్తామే కాకుండా రోడ్డు అంతా కూడా చెత్త ఉండేది. ఈలోపు ఆవులు గీవులు ఇవన్నీ తిరుగుతూ ఉండేవి. ఆవులన్నీ దాంట్లో కుండీలోని చెత్త అంతా లాగేసి రోడ్డు మొత్తానికి లాగేసాయి. అసలు ప్రజలే కుండీలు వేసేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆ దగ్గరికి వెళ్తానికి దుర్గంధం బేసిక్గా. అలాంటి 94 ప్లేసులు ఉన్నాయి గుడివాడలో. ఆ మొత్తాన్ని రిమూవ్ చేసాం, ఎవ్రీ సింగిల్ థింగ్. ఓకే, గుడివాడ ప్రజలందరూ క్లియర్గా నోటీస్ చేస్తున్నారు. ఏంటంటే మెయిన్ రోడ్డు మీద ఉండేది, మెయిన్ రోడ్డు మీద బండి మీద వెళ్తానికి ప్లేస్ దొరికేది కాదు మీకు. అంటే అంత ఫుల్ ట్రాష్ అవి లాగేసాయి అనమాట, అంత దారుణం. ఇప్పుడు మన పార్క్ అని ఆదివాసి కళ్యాణ మండపం ఉందన్నమాట, దాని పక్కన పార్క్ ఉంటుంది. పార్క్ దగ్గర ఒక చెత్త ఇది పెట్టారు బేసిక్గా, ట్రాష్ క్యాన్ లాగా ఒకటి కట్టేసి. అది కళ్యాణ మండపం దగ్గర పెడతాం తప్పనేది ఫస్ట్, వాళ్ళంతా రిక్వెస్ట్ చేసినా కానీ తీయలేదు అప్పుడు. సో నేను రాగానే అది పడేసిపించాను, మొత్తం అక్కడ తీసాను. అంతేకాని మొత్తం ఇలాంటి ప్లేసెస్ అన్నిటిలో చూసుకుంటూ వస్తే అవన్నీ రిమూవ్ చేయగలి. అనారోగ్యానికి ఇది మేజర్ కారణం. మేజర్ అనారోగ్యం ఒక రీజన్ అయితే అంటే ఎంత చండాలమైన ప్లేస్లో మనం ఉండాలి అంటే అలాంటివి ఉంటాయి. అదొకటి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బేసిక్గా. దాంట్లో అది అధికారుల వల్లే అయింది. సేమ్ పీపుల్ బేసిక్గా అధికారులు ఉన్నారు, వాళ్ళే వర్కర్స్, వాళ్ళే ఇప్పుడు ఎందుకు చేయగలిగారు, అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? 20 ఏళ్ళ నుంచి అలాగే ఉన్న సమస్య మనకి సంవత్సరంలో అలా సాల్వ్ అయింది. ఇదంతా దానివల్ల అయింది. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది గుడివాడలో. మీకు అప్పటి నుంచి చెప్తా ఉన్నాను, గుడివాడ టౌన్లో కానీ ఊర్లో కానీ ఏ ఊర్లో అయినా కానీ వాటర్ ప్రాబ్లం హెవీగా ఉంది. అంటే మంచినీళ్ళు గ్రీన్గా వచ్చాయని చెప్పాను. గ్రీన్ అక్కడైతే గ్రీన్గా వచ్చాయి, ఇక్కడైతే నల్లగా వస్తాయి గుడివాడలో అని చెప్పాను. ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే అన్నిటిని మీకు అప్పుడు ఫిల్టర్ బెడ్లు బాగా చేయించుకోలేదంటే చాలా రోజులు అని చెప్పాను. చాలా రోజుల నుంచి ఫిల్టర్ బెడ్లు బాగా అవి ఫిల్టర్ అవ్వట్లేదు, డైరెక్ట్గా చెరువు నుంచి వేయించేస్తాం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చూపించగానే ఆయన శాంక్షన్ చేశారు. మొత్తం 43 ప్లేసెస్లో ఇచ్చేసాం. అంతేకాక మైక్రో ఫిల్టర్లు యాడ్ చేస్తున్నాం. అవి డబ్బులతో చేసి. గుడివాడ టౌన్కి వచ్చేసరికి టౌన్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అమృత్ స్కీమ్లో కొత్త పైప్ లైన్స్ మొత్తం అంతా వేసుకుంటూ వచ్చారు గుడివాడలో చాలా వరకు. కానీ అట్లా కనెక్షన్స్ లేవు, పాత పైప్ లైన్లో నడుస్తున్నాయి. ఆ పాత పైప్ లైన్లన్నీ మురికి కాలువల పక్క నుంచి వెళ్తున్నాయి. ఆ మురికి కాలువ నుంచి పక్క నుంచి వెళ్తుంటే దాంట్లోకి వాటర్ దిగిపోతాయి. ఎక్కడోసాటి ఏదో చిన్న పగులు వస్తుంది దాంట్లో. అవి అందుకే నీళ్ళు నల్లగా వస్తాయి. అంటే లిటరల్లీ మురికి నీళ్ళు డైరెక్ట్గా వచ్చాయి. అవన్నీ కట్ చేయించి ఆల్రెడీ ఉన్నట్లు కనెక్షన్స్ ఇవ్వటం చేయాల్సింది. కనెక్షన్స్ ఇవ్వకుండా 5 ఏళ్ళు నడిపేశారు. 5 ఏళ్ళు నడిపేశారు. ఇలాంటివి ఎన్నో రకాలు ఉన్నాయి బేసిక్. అంటే కనెక్షన్ ఇవ్వడానికి పెద్ద ఖర్చు ఏం కాల. అలాగే మా ఫిల్టర్ ఇప్పుడు ఎస్ఎస్ ట్యాంకులు ఉన్నాయి. ఎస్ఎస్ ట్యాంకులు తెగిపోయింది. ఎస్ఎస్ ట్యాంకు గట్టు తెగిపోయి అసలు ఊరి మీదకి నీళ్ళు వచ్చేసినాయి. 22లో అయింది, 22లో 23లో. మళ్ళీ గవర్నమెంట్ మారి నేను వచ్చి చేపించిన దాకా అక్కడ అది ఆడటం అది అలాగే ఉండిపోయింది. దాన్ని సొంతగా మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు డైరెక్ట్గా, పెద్ద ఖర్చు కాకుండా. చేయించే నాయకుడు దొరకాలి కదా సార్, ఏదన్నా చేయించే నాయకుడు దొరకాలి కదా. అంటే చేయించాలి అంటే చేస్తే వాళ్ళకి కూడా ఇప్పుడు చేయకపోయినా పర్లేదు అనుకోండి, ఎవరు పట్టించుకోరు. ఎందుకు చేయించలేదని అడిగేవాళ్ళు ఉన్నారు అనుకోండి, తప్పకుండా చేస్తారు వాళ్ళు. దే హ్యావ్ ది కెపాసిటీ. నేను ఇప్పుడు సేమ్ పీపుల్ తోటి ఇంత బాగా చేసుకోగలిగామంటే దట్స్ బిగ్ చేంజ్ అండి. అలాగే గుడివాడ కొంచెం అందంగా కనపడాలని కోరుకుంటూ నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు అందంగానే కనపడుతుంది, ఇంకా డెవలప్మెంట్ ఉందని నేను చేయాల్సింది కూడా చెప్తాను. అద్భుతం. సుఖద గారు, మేము వచ్చేటప్పుడు అటు ఇటు కూడా చక్కటి పచ్చటి పంట పొలాల మధ్యలోంచి మేము వచ్చాం. నాకు అనిపించింది ఏంటంటే, అంటే మీరు ఇప్పుడు ఎలాగో గర్ల్స్ హెల్త్ గురించి లేదంటే డ్రగ్స్ గురించి మీరు చాలా వర్క్ చేస్తున్నారు కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్లో డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కలుపుకుని, సో ప్లాస్టిక్ ఎస్పెషల్లీ గుడివాడ వరకు రాకుండా గుడివాడలో ప్లాస్టిక్ బ్యాన్ చేసామనే అవకాశం ఏదైనా ఉంటుందా? దాని గురించి ఏమైనా ఆలోచించారా? అది నేను వర్క్ చేస్తున్నాను. సో గుడివాడ ప్లాస్టిక్ బ్యాన్ అనేది జనవరి ఎండ్కల్లా ఫినిష్ చేయాలని చెప్పి మేము ప్లానింగ్ చేసుకున్నాం. ఈ జనవరి నుంచి మొట్టమొదటిగా ప్లాస్టిక్ కనపడకుండా చేద్దాం అనుకునేది కూరగాయల మార్కెట్లో స్టార్ట్ చేసాం. నో ప్లాస్టిక్, ఎట్టి పరిస్థితుల్లోనూ
మన ప్లాస్టిక్ ఇది సంచి కనపడితే తీసేసేయాల్సి ఉంటుంది. ఉమ్. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇంకా కొన్ని చాలా విషయాలు ఉన్నాయి మనం చేయాల్సినవి, ఒప్పుకుని తీరాల్సినవి చాలా ఉన్నాయి. Yes, sir. వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఏం చేయలేకపోతున్నాం. కానీ ఇవన్నీ దాంట్లో రీసైకిల్ అవుతున్నాయి సార్. ఇవన్నీ రీసైకిల్ అవుతున్నాయి, కానీ రీసైకిల్ చేసేదానికి వెళ్ళట్లా జనాల దగ్గర. ఎక్కడ ఇది పడితే అక్కడ రావట్లేదు. పడేస్తున్నారు. అవును. దట్స్ వాట్ ఐఎమ్ వరీడ్ అబౌట్. ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ టు ఆల్సో. నెక్స్ట్ స్టెప్ కింద వాటర్ బాటిల్ తాగటం ఇలా పడేస్తాం అనేది చాలా చాలా క్యాజువల్గా వేస్తాం. అది దారుణం. ఒక ఫ్లిక్ చేస్తారు బేసికల్ వాటర్ స్టైల్గా, అదొక స్టైల్ కింద ఫీల్ అవుతారు అనమాట. అలాంటిది అది నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు మాత్రం, ఉమ్. వాళ్ళు నేనున్నా లేకపోయినా ఈ బాటిల్ కానీ ఏదైనా బయట చెత్త వేయాలంటే కొంచెం వాళ్ళు ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చారు. కుదిరినంత వరకు పక్కన పెడతామో, వేరే చోట తీసుకొస్తామో, కారులో వేసుకుంటామో, కారులో తీసుకొస్తామో అయితే కానీ చేస్తున్నారు. చాలామంది నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు అదే దాన్ని కొంచెం తీసుకుని వెళ్ళాలి. ప్లాస్టిక్ సెపరేషన్ చేద్దామనే ఉద్దేశం ఉంది. అదొకటి రీసైకిల్ ప్లాస్టిక్ కూడా ఒకటి ఏమన్నా ఇక్కడ మనం ప్లాన్ చేస్తే గానీ ఇది రీసైకిల్ ప్లాస్టిక్ ఇక్కడే చేయవసరం లేదండి. దర్ లాట్ ఆఫ్ దెమ్ బేసిక్ గా మనం ఇక్కడే చేయాల్సిన అవసరం ఏం లేదు. ప్లాస్టిక్ వాడకమే తగ్గించుకుంటాం బెటర్ ఎప్పుడైనా కానీ. రీసైక్లింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేసికల్లీ ఇప్పుడు వాటర్ బాటిల్ ఉందనుకోండి, బాటిల్ వరకు చేయగలం కానీ రీసైకిల్ మళ్ళీ క్యాప్ చేయలేం. క్యాప్ చేయాలంటే దాంట్లోంచి ఉంటుంది. ప్లస్ రీసైకిల్ చేయాలంటే ఈ బాటిల్ వెళ్ళిపోయి చెత్తలో పడిపోయి ఉంటుంది, చెత్త అంతా దాంట్లో చేరిపోయి ఉంటుంది. దాన్ని ఎట్లా క్లీన్ చేయాలి, ఎలా తీసుకురావాలి, ఇట్స్ బిగ్ టాస్క్. నాట్ ఈజీ టు మేనేజ్. దాని బదులు ఏమంటారు మూలాన్ని తగ్గిస్తే బాగుంటుందనే కోరిక ఉంది. విల్ సీ వాట్ వీ కెన్ డూ. చంద్రబాబు గారు సీరియస్గానే తీసుకున్నారు ఈ మ్యాటర్ కూడా. మాకు ఇప్పుడు సెక్రటేరియట్లో కానీ దీంట్లో కానీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కనపట్టలేదు. సీరియస్లీ తీసేశారు అంతా గ్లాస్ వాటర్ బాటిల్స్. అలాంటి ఆర్గనైజ్డ్ చోట్ల కొంచెం ఈజీగా చేయొచ్చండి. ఎందుకంటే ఇది తీసుకెళ్తాం, మళ్ళీ పక్కన పెడతాం, అవే తీసుకెళ్ళి వాళ్ళు కడిగి క్లారిటీ తీసుకుని వస్తారు. సో ఇట్ మైట్ హ్యాపెన్ సమ్ టైమ్.